కొన్ని సినిమాలు థియేటర్‌లో వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోము. ఆ టాకు, ఈ టాకు వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది విని ఆహ్, ఏంటో ఒక రకంగా ఒక నిర్ణయానికొచ్చేస్తాం. వాడెవడో ఫ్లాప్ అని చెప్తే ఫ్లాపేనేమో, వాడెవడో హిట్ అని చెప్తే హిట్టేనేమో అనే భ్రమలో బ్రతికేస్తా ఉంటారు. కేవలం టాక్స్‌ని నమ్మి. కానీ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత వాటిని అరే! దీన్ని ఎందుకు మిస్ అయ్యాం మేము థియేటర్‌లో అని బాధపడతా ఉంటారు. అలాంటి సినిమే రీసెంట్‌గా వచ్చినటువంటి 'ఘాటి'. 'ఘాటి' అనుష్క కమ్‌బ్యాక్ ఇవ్వడం పక్కన పెట్టేస్తే 20 ఏళ్ల తర్వాత చేసిన సినిమా. క్రిష్ కాంబినేషను. క్రిష్ కూడా ప్రాణం పెట్టి తీసిన సినిమా. అందరూ ఆర్టిస్టులు. ఒక కొత్త ప్రపంచం, ఒక కొత్త కథ, ఒక కొత్త రకమైన స్క్రీన్ ప్లే. చాలామందికి తెలీదు. అసలు ఘాటీలు అనేవాళ్ళు ఉంటారు. కొండ లోపల అక్కడ గంజాయి పండిస్తారు. వాళ్ళ జీవనాధారం అది. దాన్నలా తీసుకెళ్ళి ఎవడెవడికో ఇస్తారు. అది ఎక్కడెక్కడికో ఎళ్లి వాళ్ళకి డబ్బులు సంపాదించి పెట్టుద్ది. దాంట్లో పెద్ద పెద్ద మాఫియాలుంటాయి. కోట్లు గడిస్తారు. ఇదంతా గూడా ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీ. ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతా ఉంటది. అసలది ఎవరు పండిస్తారు? ఎక్కడ దాన్ని ఎన్ని రకాలుగా సరఫరా చేస్తారు. ఆకులు పట్టుకుంటే లిక్విడ్ రూపంలో, లిక్విడ్ పట్టుకుంటే ఇంకో రూపంలో. ఇవన్నీ కూడా అక్కడున్న వాళ్ళ జీవితానికి అద్దం పట్టేలా చూపించింది 'ఘాటి'. సినిమా స్టార్టింగ్ నుంచో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం మనం ఆ ఏరియాకి. అండ్ అక్కడున్న ఆ పదాలు కానీ, వాడు వాడే వాళ్ళ కల్చర్ కానీ, ఆ కట్టు, బొట్టు అన్నీ కూడా బాగా చూపించాడు క్రిష్. కానీ ఈ సినిమాని థియేటర్‌లో చాలామంది మిస్ అయ్యారు. అప్పుడేమన్నారంటే, ఏముంది గంజాయి స్మగ్లింగ్ అప్పుడేదో 'పుష్ప' సినిమాలో చూసాం కదా అంతే అట్లా. కానీ అది కాదు. ఏ సినిమాకి ఆ సినిమానే ప్రత్యేకం. ఇలాంటివి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అవార్డ్ ఓరియెంటెడ్ సినిమాలు ఇవి. ఇట్లా లైక్ కైండ్ ఆఫ్ ఎ డాక్యుమెంటేషన్. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఎగబడి చూసాం. అదేదో అప్పుడే చూస్తుంటే పాపం నిర్మాత హ్యాపీ ఫీల్ అయ్యేవాడు కదా! చాలా సినిమాలు కూడా ఇంతే. మనం ఏంటంటే థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు అసలు పట్టించుకోము. తర్వాత రిలీజ్ అయినప్పుడు భలే ఎగబడి చూసాం. మొన్న 'కలేజా' సినిమా కూడా అంతే. ఇప్పటివరకు టీవీలో నన్ను అడిగితే కనీసం 2500 సార్లు వచ్చింది ఆ సినిమా. 2500 సార్లు టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత కూడా థియేటర్‌లో 4K రిజల్యూషన్‌తో రిలీజ్ చేస్తే ఎగబడి చూసారు. 10 కోట్లు పెట్టారు. ఆ నిర్మాత 10 కోట్లు వచ్చాయి. అదేదో ఆ రోజుల్లో చూసుంటే ఆ నిర్మాత నిజంగా ఇంకో 10 సినిమాలు తీసేవాడుగా అలాంటి కలేజాలు. అది పరిస్థితి. బట్ ఏంటో ఇప్పుడు 'ఘాటి' పరిస్థితి అలా ఉంది. థియేటర్‌లో నన్ను అడిగితే 1 వీక్ కంటే ఎక్కువ రోజులు లేదు. తర్వాత రిలీజ్ అయిన సినిమాలు దీన్ని అయిపోయింది. 'ఘాటి' పరిస్థితి అయిపోయింది అనుకున్నారు. కానీ ఒక్కసారి సినిమాని కూర్చున్నంతసేపు కూర్చోబెడితే చాలు కదా! అంతమించి ఇంకేం కావాలి. ఇప్పుడు భారీగా వర్షాలు కురుస్తున్నాయి బయట. థియేటర్‌కెళ్ళే పరిస్థితి లేదు. హాలిడేలు ప్రకటిస్తున్నారు. మూసీ నది కూడా మొత్తం పొంగుతుంది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అయితే మునిగిపోయింది. ఆ చాదర్ఘాట్, మలక్పేట ఏరియాలన్నీ మునిగిపోయాయి. బయటికెళ్తే వర్షం. రావద్దని రెడ్ అలర్ట్. చక్కగా ఇంట్లో అంటే కరోనా టైమ్స్ లాంటి సిట్యుయేషన్ లాగా అందరూ ఇంట్లో కూర్చుంటారుగా ఓటీటీ ఓపెన్ చేస్తే 'ఘాటి' కనపడింది. అరే అనుష్క సినిమా కదా! దీన్ని ఎలా మిస్ అవుతాం అందరూ చూస్తున్నారు. చూసిన వాళ్ళు చూసినట్టు అమెజాన్ ప్రైమ్‌లో ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ సినిమా. అదేదో అప్పుడే థియేటర్‌లో చూస్తుంటే ఈరోజు వీళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు. అండ్ సరే వాటెవర్ ఇప్పటికైనా చూస్తున్నారు సంతోషం. సో 'ఘాటి' నిజంగా చాలా మంచి సినిమా. ఓటీటీలో దుమ్ము లేపుతా ఉంది. ఖచ్చితంగా నన్ను అడిగితే నేషనల్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఈసారి వస్తే ఖచ్చితంగా అనుష్కకో లేకపోతే క్రిష్‌కో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలాంటి సినిమాలు దేశం గర్వించదగ్గ సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడే మనం చూడాలి. మిస్ అయ్యామంటే మళ్ళీ తెలీదు. సరే ఎప్పటికైనా సరే అందుబాటులో ఉంది అమెజాన్ ప్రైమ్‌లో. కాబట్టి మంచి టాప్ రేటింగ్‌లో దూసుకెళ్ళిపోతుంది. అండ్ మన ఈ ఏరియా ఏదైతే ఉందో మన బార్డర్ ఆంధ్రాకి ఆ ఒడిస్సా బార్డర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడి కల్చర్, అక్కడి వాళ్ళ లాంగ్వేజ్, అక్కడ వాళ్ళ తిండి, ఆ సంస్కృతులన్నీ కూడా దీంట్లో చూపించారు. ఖచ్చితంగా 'ఘాటి'ని అయితే ఒకసారి ఓటీటీలో చూడండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.